నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి, అవి సాధించే వరకు నిద్రపోకండి. మన లక్ష్యాలు ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు తరచూ చెప్పే మాటలివి. అయితే వారి మాటల్ని అంత సులువుగా కొట్టివేయాల్సిన పనిలేదటండి. ఎందుకంటే జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని జీవించేవారే మిగతా వారికన్నా అనేక వేల రెట్లు ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉన్నట్లు కెనడా దేశానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం తేల్చి చెప్పింది. అవునండి, ఎవరికైనా ఒక లక్ష్యం అంటూ ఉంటే జీవితంలో ఉత్సాహం ఉంటుంది. అనుకున్న లక్ష్యం దిశగా విజయం సాధించే కొద్దీ ఉత్సాహం రెట్టింపవుతుంది. ఆ ఉత్సాహమే ఆనందాన్నిస్తుంది, ఆ ఆనందం ఆరోగ్యాన్నిస్తుంది. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో మణికొండలో ఉన్న యోగధామం యోగా ఇన్స్టిట్యూట్ లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ లక్ష్మి గారు ఉన్నారు. సో లక్ష్మి గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఎలాంటి ఆసనాలు నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే లక్ష్మి గారు, ఈ రోజు యోగామృతం కార్యక్రమంలో యోగాకు సంబంధించి మా సకులకు ఎలాంటి ఆసనాలు మీరు నేర్పించబోతున్నారండి? ఈ రోజు మనం లో బీపీకి సంబంధించిన ఆసనాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, లో బీపీ. లో బీపీ బేసిక్ గా ఎందువల్ల వస్తుందంటే, అంటే నార్మల్ గా కొంచెం కారం ఉప్పు తక్కువ తింటే లో బీపీ వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. జనరల్ గా లో బీపీ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు, స్పీడ్ గా మూవ్ అవ్వలేరు. అలా ఉండే వాళ్ళల్లో మనం గమనిస్తే గనక ఖచ్చితంగా లో బీపీ ఉండే ఉంటుంది. ఎందువల్ల వస్తుందండి లో బీపీ? అదే లోపల బాడీలో బ్లడ్ లో ప్రెషర్ తక్కువగా ఉండి సాల్ట్స్, సోడియం ఇవన్నీ కూడా కొంచెం తక్కువ లెవెల్స్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లో బీపీ. బీపీ అంటే ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటుంటారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీ అంటారు. సో ఈ రోజు స్పెషల్ గా మాకు లో బీపీకి సంబంధించిన ఆసనాలు నేర్పిస్తాను కదా. ఏ ఆసనాలు అండి అవి? ఇప్పుడు లో బీపీకి సంబంధించి ముందుగా నేర్చుకునే ఆసనాలు అనమాట అవి. అందులో మొదటిది వచ్చి వజ్రాసనం, రెండవది వచ్చి పశ్చిమోత్తానాసనం. వజ్రాసనం అండ్ పశ్చిమోత్తానం. వజ్రాసనం, పశ్చిమోత్తానాసనం. ఓకే, రెండు చూద్దాం ఈ రోజు. ఓకే, సో వజ్రాసనం అంటే చాలా ఫేమస్ ఆసనం. ఇది ఎప్పుడు అందరి నోట్లో వింటున్నాం. ఈ యొక్క ఆసనం మినిమం ఈ ఆసనం ఒక అవగాహన ఉంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అంటూ ఉంటారు. సో ఈ వజ్రాసనం అండ్ పశ్చిమోత్తాసనం, పశ్చిమోత్తాసనం. సో దీనివల్ల మన లో బీపీని నార్మల్ లోకి తీసుకురావచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం నేర్పిస్తున్నారైతే వజ్రాసనం. ఓకే, మరి చేద్దామా? వజ్రాసనం ముందు నిటారుగా కూర్చుని బాడీని రిలాక్స్ చేయండి. కుడికాల్ని నెమ్మదిగా మడిస్తూ వెనక్కి తీసుకువెళ్ళండి. సీట్ వెనక భాగంలో ఆనించండి. 1, ఇప్పుడు 2, సీటుని లేపి రెండో కాల్ని కూడా వెనక్కి మడిచి 2 కాళ్ళ బొటన వేళ్ళని దగ్గరగా ఉంచాలి. 2 మోకాళ్ళ మధ్యలో 4 అంగుళాల గ్యాప్ ఉండాలి. గ్యాప్ చెక్ చేసుకోండి. 3, హ్యాండ్ పొజిషన్. చేతులు పూర్తిగా పై వైపుకి తిప్పి అరచేతులు పైకి తిప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్వాస నిదానంగా శ్వాస తీసుకుంటూ తీసుకున్న శ్వాసని పూర్తిగా వదులుతూ గమనించండి, శ్వాసని గమనించండి. ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఇప్పుడు వెనక్కి వచ్చేద్దాము. మళ్ళీ చేతులు తిప్పండి. మళ్ళీ సాధారణంగా శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా కూడా ఒక 5 మినిట్స్ ఉండొచ్చు. చేయి తిప్పితే శ్వాస మారుతుందండి, శ్వాసను గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వెనక్కి వచ్చేద్దాం నెమ్మదిగా. 1, 2, సీట్ నేల మీద ఆనించి 3, 4, రిలాక్స్. ఇది వజ్రాసనం. సో లక్ష్మి గారు ఇప్పుడు చేసిన ఈ వజ్రాసనం వల్ల ఓన్లీ బీపీని మనం నార్మల్ కి తీసుకోవడమే కాకుండా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంటూ ఉంటారు కదా. గతంలో కూడా మనం నేర్చుకున్నాం కదా, వజ్రాసనం వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కొంచెం స్పీడ్ పెరుగుతుంది అనమాట, తొందరగా డైజెస్ట్ అవుతుంది. అంటే భోజనం చేశాక ఒక 1/2 అవర్
ఆగి ఈ ఆసనం వేసుకుని కూర్చుంటే కనుక హాఫ్ అన్ అవర్ ఆగి వేయాలి, ఇమీడియట్ గా కాదు. ఓకే, హాఫ్ అన్ అవర్ ఆగి వేయాలి. వేసినప్పుడు అందులో మనం 5 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంకొక 5 నిమిషాలు చేతులు మనం మార్చుకుని కూర్చుంటాం కదా, ఆ మార్చుకున్నప్పుడు మళ్ళీ 5 నిమిషాలు కూర్చోవాలి. అప్పుడు తొందరగా అరిగిపోతుంది. అరిగిపోయి మళ్ళీ ఇంకోసారి భోజనం మనం రెడీ అవుతుంది. ఓకే, సో వజ్రాసనం వల్ల ఉపయోగాలు ఇవే కాకుండా చక్కగా దీనివల్ల మన లో బీపీ ఉంటే కూడా నార్మల్గా వస్తుంది. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆసనం నేను నేర్పించబోతున్నాను, పశ్చిమోత్తానాసనం. సో అది ఎలా ఉంటారో చూపిస్తా. పశ్చిమోత్తానాసనం, కాళ్ళు నిటారుగా చాపండి, దగ్గరగా ఉంచి ఇప్పుడు 2 చేతులు పైకెత్తి పూర్తిగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాసని వదులుతూ బాడీని ముందుకి వంచండి. అలా నెమ్మదిగా వంచుతూ శ్వాసను వదులుతూ వంచండి. తల పూర్తిగా మోకాళ్ళకి టచ్ అవ్వాలి. పాదాలను గట్టిగా పట్టుకుని నార్మల్గా శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస సాధారణంగా తీసుకోండి. మీరు ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మాత్రమే ఉండాలి, బలవంతంగా ఉండకూడదండి. రిలాక్స్. నౌ కమ్ బ్యాక్. నెమ్మదిగా చేతులు వదిలి వెనక్కి రండి. 2, ఇప్పుడు 3, హ్యాండ్స్ డౌన్. 4, రిలాక్స్. ఇది పశ్చిమోత్తానాసనం. సో ఇది ఎవరెవరు చేయొద్దు, ఎవరెవరు చేయకూడదండి? ఇది మామూలుగా హార్ట్ ట్రబుల్స్, హై బీపీ, అల్సర్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయకూడదు. ఓకే, ఇది ఓన్లీ మనం మామూలుగా బీపీ నార్మల్గా ఉన్నప్పుడు ఒబేసిటీకి కూడా సంబంధించిన ఆసనాలు. ఓకే ఓకే ఓకే, ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఓకే, సో పొట్ట ఉబ్బుగా ఉన్న ఆ పొట్ట కూడా తగ్గిపోతుంది. ఓకే, సో హై బీపీ ఉన్న వాళ్ళైతే చేయకూడదు అసలు. సో మనకి బీపీ లో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ ఆసనం ఇది అంటారు. అంటే ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు? రెగ్యులర్గా మీరు చెప్పే ఆ నియమాలే పాటించారా? ఆ నియమాలండి. పూర్తిగా ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు పూర్తిగా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ఆసనం. సో ఇవంటే ఇప్పుడు డైట్ లాంటివి ఫాలో అవ్వాలి మనం. అంటే ఇప్పుడు ఈ లో బీపీ ఉన్న వాళ్ళు తక్కువ ఉప్పు కారం తినాలి అంటున్నారు. సేమ్ అదే డైట్ ఫాలో అవుతుంది. ఉప్పు కారం తినాలి అని అంటే మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. ఆసనాలు చేస్తాం కదా, నార్మల్ గా వేసుకునేది సరిపోతుంది. పనిచేస్తాయి కాబట్టి ఆసనాలు నార్మల్ గా మనం తినొచ్చు. సమానంగా ఉండాలి, ఉప్పు కారం అనేది సమానంగా ఉండాలి. యాక్చువల్ గా మన ఆకుకూరల్లో నేచురల్ సాల్ట్స్ ఉంటాయి. అలాగే మనం దుంపల్లో కానీ అంటే ఇప్పుడు క్యారెట్ వాటిలో ఫైబర్ బాగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మన బాడీకి మనం ప్రతిరోజు అందిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఆసనాలు చేయడం వల్ల, కూరగాయలు బాగా తింటూ ఈ ఆసనాలు చేయడం వల్ల నేచురల్ గా ఉండే సాల్ట్స్ తో పాటు మనం కొంచెం యాడ్ చేసుకుంటాం కదా. యాక్చువల్ గా అంత యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నేచురల్ సాల్ట్స్ మన బాడీకి సరిపోతుంది. ఓకే, ఎంత సేపు చేయాలండి ఈ 2 ఆసనాలు? ఇది కూడా అంతే అండి. మొదట్లో నెమ్మదిగా ఒక 15 సెకండ్స్ నుంచి మొదలు పెట్టుకుని 2 నిమిషాల వరకు చేయొచ్చు. ఈ 2 కూర్చుని చేసే ఆసనాలు కదా. వజ్రాసన మామూలుగా 10 నిమిషాల వరకు చేయొచ్చు. పశ్చిమోత్తానాసన మొదట్లో ఒక 4 రోజుల వరకు కూడా మనం అన్ని నిమిషాలు చేయడం అనేది కష్టం. ఒక 2 నిమిషాలకి తీసుకువెళ్ళొచ్చు. సో ఈ 2 ఆసనాలు మనం రెగ్యులర్ గా చేస్తే కనుక ఎవరికైతే లో బీపీతో ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి బీపీ అనేది నార్మల్ గా అయిపోతుంది, నార్మల్ గా వచ్చేస్తుంది. సో ఈ 2 ఆసనాలు ఫాలో అవుతే చాలా రెగ్యులర్ గా తప్పకుండా మన బీపీ అనేది కంట్రోల్ లో ఉంటుంది, లో బీపీ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ ఆసనాలు. స్పెసిఫిక్ గా లో బీపీ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి ఆసనాలు, 2 ఈజీ ఆసనాలు మాకు నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. ధన్యవాదాలు లక్ష్మి గారు. నమస్తే. కెనడా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలిన మరో ముఖ్యాంశం ఏమిటంటే జీవితంలో లక్ష్యాన్ని ఎప్పుడు నిర్దేశించుకున్నారన్న దానితో సంబంధం లేదట. అంటే చిన్నప్పుడా, టీనేజ్లోనా, నడి వయసులోనా, వృద్ధాప్యంలోనా, ఇలా ఎప్పుడైనా లక్ష్యాలు నిర్దేశించుకోవచ్చు. సమయంతోనూ వయసుతోనూ అసలు సంబంధమే లేదు. పదవీ విరమణ తర్వాత కూడా అనేక మంది రకరకాల వ్యాపకాలు పెట్టుకుని సంతోషంగా ఉండేవారు మనకి నిత్యం కనబడుతూనే ఉంటారు. అందుకే పరిశోధకులు మరీ ముఖ్యంగా యువకుల కంటే కూడా పెద్ద వయసు వారు మలిదశలో మంచి లక్ష్యాలు నిర్దేశించుకుంటే రోగాలు దరిచేరకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ వంటల సమితి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మంజుల గారు సిద్ధంగా ఉన్నారు. మరి తను ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంజుల గారు. నమస్తే అండి. మంజుల గారు ఎక్కడి నుంచి వచ్చారు? BHL నుంచి వచ్చాను. BHL అంటే మీరు హైదరాబాదే? అవునండి. ఓకే, మరి ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? మంచి స్పైసీ మసాలా కర్రీ చేస్తున్నాను. రొయ్యల బఠానీ కర్రీ చేసి చూపిస్తాను. రొయ్యలు బఠానీ కర్రీ వేరువేరుగా తెలుసు కానీ మిక్స్ చేసి చేయబోతున్నారు అన్నమాట, కొత్త రెసిపీ. ఓకే, మరి ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బఠానీలు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, కొబ్బరి గసగసాల పేస్ట్, అల్లం ముక్కలు, గరం మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. రొయ్యలు బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం ఎలాగో నేర్చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ రాగానే రొయ్యలు వేసుకోవాలి. ఓకే, సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిపాయలు వేగాయి, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఓకే, ఈ ఫ్రై అయ్యాక ఏం చేయాలండి? ఉప్పు పసుపు వేయాలి. సో మరి ఫ్రై అయ్యాయి కదండి. అవునండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, మీరు బేసికల్ గా హైదరాబాదీనా లేకపోతే? అంటే మా పేరెంట్స్ ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. మా పేరెంట్స్ది రాయలసీమ. ఎప్పుడో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. నాకు చదువుకునే రోజుల్లోనే ఇక్కడ సెటిల్ అయ్యారు. మా హస్బెండ్ మాత్రం తెలంగాణ. ఓకే, సో రాయలసీమ అంటే కూడా బాగుంటాయి కదా. రాయలసీమ వంటలు బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. స్పైసీగా చేస్తారు. స్పైసీస్ నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం. ఓకే, మనం తినేదాన్ని బట్టి కారం ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, పైగా నాన్ వెజ్ రొయ్యలు కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇవి ఫ్రై అవ్వాలా? అయిపోతే తొందరగానే కుక్ అవుతుంది రొయ్యలు. ఇప్పుడు గసగసాలు, కొబ్బరి పేస్ట్. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే. టమాటో ముందు వేస్తారు కదా, ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే పర్వాలేదా? లేదు, అవుతుందండి. పచ్చివాసన ఏం రాదు. ఇప్పుడు బాగా ఇదైంది కదా, ఇప్పుడు బఠానీలు వేసుకుంటాం. ఓకే, బఠానీలు పచ్చివా లేకపోతే? ఇవి పచ్చి బఠానీలు దొరకలేదు కాబట్టి నేను రాత్రి నానబెట్టి తీసుకోవచ్చు. ఓకే, నానబెట్టిన వెంటనే వేసుకోవచ్చు. మనం పచ్చి తొందరగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వేసుకోవాలంటే ఉడకబెట్టుకోవచ్చు. ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. 1 కప్. అవి ఆల్రెడీ నైట్ నానబెట్టారు కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదా అండి? వాటర్ వేయాలా అవసరం లేదా? వేసుకోవాలండి, గ్రేవీ కావాలి కదా కొద్దిగా. ఓకే, ఇప్పుడే కాకుండా చింతపండు గుజ్జు వేయాలి, లేకపోతే ఉడకదండి. కంపల్సరీ రొయ్యలకి కొంచెం ఉండాలి చింతపండు. ఎక్కువ అవసరం లేదు, కొంచెం హాఫ్ స్పూన్. ఇప్పుడు చింతపండు నానబెట్టి తీసిన రసం వేసేస్తున్నాం. ఓకేనా? కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఓకే, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసాక కూడా ఈ అల్లం ముక్కలు కొంచెం వేయాలి. ఇప్పుడు గరం మసాలా బాగా కలిపాక కొన్ని నీళ్ళు పోయాలి.
చాలు. మూత పెట్టవసరం లేదండి, పెడితే ఆ స్మెల్ రొయ్యలది అలాగే ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకున్నామండి. మరి అది కర్రీ 2 minutes అయ్యేదాకా ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుందా? ఓకే, మరి 2 minutes వెయిట్ చేద్దాం. దగ్గరికి అయిందండి? దగ్గరికి అయింది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటాం. ఓకే, సర్వింగ్ బౌల్ ఇవ్వనా? రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఓకేనండి. రొయ్యలు బఠానీ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో తప్పకుండా అండి. సకలు చూసారు కదా, మంజుల గారు తయారు చేసిన రొయ్యలు బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రొయ్యలు బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, కొబ్బరి గసగసాలు పేస్ట్, చింతపండు గుజ్జు, ఆయిల్. రొయ్యలు బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత రొయ్యలు కూడా వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక తగినంత కారం, కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు వేసి కాస్త చింతపండు గుజ్జు, గరం మసాలా పౌడర్, కొంచెం నీళ్లు పోసుకొని దగ్గరకు అయ్యేదాకా ఉంచుకోవాలి. అది కొంచెం దగ్గరకు అయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యలు బఠానీ కర్రీ రెడీ. రొయ్యలు బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ బఠానీలు కూడా రొయ్యల్లో వేసుకోవచ్చని ఈ రోజు నాకు తెలిసిన అనమాట. నార్మల్గా ఇలాంటి డిషెస్ చూడలేదు ఇప్పుడు. చాలా చాలా స్పైసీగా, చాలా చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి వంటని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ AS రావు నగర్ వారి తరపున ఒక చక్కటి గిఫ్ట్ వచ్చాయి. సకులు చూసారు కదండి, మంజుల గారు తయారు చేసిన రొయ్యలు బఠానీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం అంటారు. ఈ మాటలు ఇప్పటివా ఎన్నో ఏళ్ల నాటి మన పెద్దల నోటి నుంచి వస్తున్నవి. వీటిని తిరిగి తాజాగా పరిశోధకులు కొత్తగా మనకు పరిచయం చేస్తున్నారు. కెనడా పరిశోధకులు ఎప్పుడు చెప్పారు, కానీ వాస్తవానికి పనిలో ఆనందం, ఆరోగ్యం మన భారతీయ సంస్కృతిలో దాగుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడే మనిషిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, సాధించాలనే తపన ఉంటుంది. అప్పుడే శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ క్రమంలో ప్రతి మనిషి చేసే ప్రతి పని ఆరోగ్యంగా తీర్చిదిద్దబడుతుంది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, నాగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పల్ గారు ఉన్నారు. మరి ఆవిడ డిజైన్ చేసిన డిజైన్స్ ఎటువంటివి మనకు పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? పదండి. నమస్తే అండి స్వప్న గారు. నమస్కారం అండి. సో ఈ రోజు వెరైటీ డిజైన్స్ మాకు చూపిస్తున్నారు కదా, సో ఎటువంటి డిజైన్స్ మీరు చేశారు? నేను మీకు బ్లాక్ బీచ్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను. ఓకే. యాక్చువల్గా అయితే జనరల్ గా మనకు బ్లాక్ బీచ్ అనేది కొంచెం లెంత్ లో అలా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ బీచ్ అనేది అందరికి ట్రెడిషనలే, అందరికి ఒకటన్నా ఉండాలి కంపల్సరీ. సో దాంట్లో ఎన్ని వెరైటీస్ అడిషన్ చేస్తే అంత లుక్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో మీకు ఇప్పుడు ట్రెండీగా అండ్ సింపుల్ గా చూపించే రకం చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇది మీకు షార్ట్ లో చూపిస్తున్నాను. జనరల్ గా ఏంటంటే లాంగ్ లో అలా ఉంటాయి, కానీ మీకు ఇది షార్ట్ లో చూపిస్తున్నాను. అండ్ వెరైటీ అనేది మీకు నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. మనం చైన్ అనేది రెగ్యులర్ అందరి దగ్గర ఉంటుంది ఇలాంటి చైన్స్ అనేది. సో దానికి మీకు నేను వేరియేషన్ ఎక్కడ ఇచ్చానంటే మీకు లాకెట్ పార్ట్ లో ఇచ్చాను అనమాట. ఓకే. సో జనరల్ గా ఏంటంటే జస్ట్ ఒక పర్ల్ వేస్తారు, ఒక రూబీ వేస్తారు, సింపుల్ గా ఎంత సింపుల్ గా ఉంటే అంత బెస్ట్. మీకు దీంట్లో పెండెంట్ ఎలా ఇచ్చానంటే నేను సింపుల్ గా బాల్స్ ఇచ్చాను.
కొంచెం హైలైట్ రెండింటి మధ్యలో ఒక చిన్న గుత్తి లాగా ఇచ్చాను అనమాట పర్ల్ అనేది. ఓకే. అండ్ దీనికి ఎండింగ్ పార్ట్ మనం కుందన్ పెండెంట్ తో ఇచ్చామన్నమాట. సింపుల్ గా ఉంది బట్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది కలర్ కూడా మనం ఎలా ఇచ్చామంటే కామన్ కలర్, ఇది పింకిష్ షేడ్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎనామెల్ కలర్ అనేది మనం గ్రీన్ కలర్ ఇచ్చాము. ఓకే. సో ఇది అన్ని కలర్స్ కి సూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది, గోల్డ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, పింక్ వచ్చింది. సో ఈ బ్లాక్ బీట్స్ అనేది జనరల్ గా ఈ కలర్ కాంబినేషన్స్ తోటే బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ని డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి మీకు? మనకు ఒక 1-2 days లో సెట్ అయిపోతుంది, అదే ప్రాబ్లం కాదు. బట్ మనకి ఏంటి అంటే మనకు మ్యాచింగ్ అనేది, మనకి ఎలా ఐటమ్ కావాలనేది, అది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ తో మనం అనేది వేరియేషన్స్ చేయొచ్చు అనమాట. మనకి ఎంత ఇంపార్టెంట్, దాని ఎంత యూస్ఫుల్ ఉంటుంది, అలా ఐటమ్ ని బట్టి మనం వేరియేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే. సో దీని వెయిట్ ఎంత ఉంటుంది? ఇది మనకు 7 grams లో వచ్చేస్తుంది. 7 grams ఓన్లీ? ఇప్పుడు ఇది మన వేరియేషన్స్ తో వెయిట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మనం మన వెయిట్ బడ్జెట్ లో ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్. మనకి ఏంటంటే చుడిదార్స్ లో వేసుకోవచ్చు, అలాగే శారీస్ లో కూడా వేసుకోవచ్చు. చాలా మటుకు ఏంటంటే లాంగ్ అంటూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ దీనికి ఏంటంటే షార్ట్ గా డిఫరెంట్ గా క్యూట్ గా డిజైన్ చేశారు. సో ఈ లాకెట్ అనేది కూడా మన వేరియేషన్స్ అండి, ఓన్లీ పర్ల్ కావాలనుకున్నా, లేకపోతే ఇలాంటి బాల్స్ లాంటివి కావాలనుకున్నా, హ్యాంగింగ్స్ లాంటిది సింపుల్ గా కావాలనుకున్నా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అంట. చాలా తక్కువ టైం లో డిజైన్ చేస్తానంటున్నారు స్వప్న గారు. సో నెక్స్ట్ డిజైన్ వెళ్ళిపోదామండి. ఇది మీకు ఇంకొక వేరియేషన్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూడా బ్లాక్ బీట్స్ అనే చైన్ సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చాము, బట్ మనం వేరియేషన్ ఎక్కడ ఇచ్చామంటే ఇక్కడ ఎంబ్రాయిడ్ పర్ల్ అడిషన్ చేసాము. ఓకే. అండ్ ఇక్కడ డ్రాపింగ్ లాగా స్టోన్ ఇచ్చేసేసి దీన్ని కొంచెం పెండెంట్ లాగా ఇచ్చామన్నమాట. ఓకే. అండ్ మీకు ఇది ఎంబ్రాయిడ్ కి మనం జస్ట్ ఒక చిన్న అవుట్ లైనింగ్ ఇచ్చామన్నమాట గోల్డ్ తో. అండ్ దానికి సింపుల్ గా 3 pearls సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ కూడా ఇచ్చామన్నమాట. రైట్. ఆ సౌత్ సీ పర్ల్స్ లైట్ షైనింగ్ కూడా ఉంది కదండి ఆ పర్ల్ కి. అండ్ మనకి ఇప్పుడు ఈ బ్లాక్ కి జనరల్ గా ఏంటంటే వైట్, గ్రీన్, రెడ్ ఏవైనా సూట్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్కువ డామినేటింగ్ గ్రీన్ తో హైలైట్ ఎక్కువ చేసామన్నమాట. ఓకే. సో ఇక్కడ మనము ఎంబ్రాయిడ్ ఏ షేప్ లో ఇచ్చినా కూడా సూట్ అవుతుంది. సో నలుపూసలు అంటే మాక్సిమం అందరూ సింపుల్ గా వేసేసుకుంటారు, అదేంటంటే ట్రెడిషనల్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే మీరు డిజైనర్ వేర్ గా 2-in-1 ప్యాటర్న్స్ లో డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్స్. మామూలుగా ఇలాంటి డిజైన్స్ వేరియేషన్స్ అవి మీరు చేంజ్ చేసినప్పుడు, ఈ డ్రాపింగ్ అది యాడ్ చేసినప్పుడు, సో దానికి ఎంత టైం పడుతుందండి ఒక డిజైన్ కి? యాక్చువల్ గా జనరల్ గా ఏంటంటే ఇలాంటి అన్ని ఐడియాతో సెట్ చేసేస్తాం మనం, ఒక 4-5 days లో అన్ని సెట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది మనకు జస్ట్ ఒక అల్లిక అనుకోండి, మీకు ఒక 2-3 hours లోనే సెట్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది అనేది మనకు కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇది మనం గోల్డ్ లో ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఇలాంటి కొన్ని ఐడియాస్ తో ఇప్పుడు మన దగ్గర జస్ట్ గా ఇప్పుడు కొన్ని టాప్స్ కి, కొన్ని బుట్టాస్ కానీ అలా మనం వాడకుండా ఉంటాం, కొంచెం పాతగా ఉంటాయి. సో అలాంటివన్నీ కొంచెం రీమోడలింగ్ గా ఇలాంటివి అడిషన్ చేసేసి దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొత్త అన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు డిజైన్స్ అనేవి. ఓకే. దీని వెయిట్ ఎంత అండి? ఇది మనకు 6 grams లో వచ్చేస్తుంది. 6 grams. బట్ డిజైన్ చాలా హెవీగా ఉంది, వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇప్పుడు జనరల్ గా అయితే మనం దీన్ని బ్లాక్ బీట్స్ లో సెట్ చేసాము. మనకు కొంచెం ఇప్పుడు ఇది కొన్ని రోజులు క్యారీ చేసాక మనకు బోర్ అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్నప్పుడు మనం దీన్ని జస్ట్ పర్ల్స్ లో కానీ జస్ట్ ఒక ఎంబ్రాయిడ్ చైన్ లో కానీ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసి అవన్నీ జస్ట్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అవన్నీ రీమోడలింగ్ లో వచ్చేస్తుంది అనమాట. మనం అలా మనకు ఐడియా ఎలా కావాలంటే మీ దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇది పీస్ చాలా బాగా నచ్చిందండి, మాకు బ్లాక్ బీట్స్ చాలా ఉంటాయి, మాకు ఇంకొంచెం డిఫరెంట్ గా కావాలంటే గోల్డ్ చైన్ తో కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఎంబ్రాయిడ్. సో మనకి రూబీలో కావాలనుకున్నా, ప్యూర్ బాల్స్ లో కావాలనుకున్నా, పర్ల్స్ లో కావాలనుకున్నా మనం యాడప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా కంప్లీట్ గోల్డ్ చైన్ లో వేసినా కూడా దానికి లుక్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఓకే. సో జస్ట్ మెయిన్ బేసిక్ ఐడియా ఏంటంటే పెండెంట్ ఒకటి హైలైట్ చేశాక మనం చైన్ అనేది ఏదైనా చూసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి, చాలా చక్కటి డిజైన్స్ చూపించారు. సో లాంగ్ కావాలనుకున్నప్పుడు మనం డిజైన్ చేసుకోవచ్చు, షార్ట్ గా కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్ తగ్గట్టుగా అండ్ న్యూ లుక్ కావాలనుకున్న వాళ్ళు సో ఇలాంటి వెరైటీస్ అన్ని ట్రై చేయొచ్చు అని చెప్తారు. ఇది షార్ట్ గా ఉంటుంది కాబట్టి జనరల్ గా ఏంటంటే లాంగ్ అనేది కొంచెం బరువు అనిపిస్తుంది. సో మనకు డిజైన్ అనేది అంత ఎలివెంట్ గా కనపడదు. ఇప్పుడు షార్ట్ అనుకోండి మనకు నెక్ చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు దాని కింద ఇంకోటి మనం క్యారీ చేసుకోవచ్చు అంటే సింపుల్ గా వేసుకొని తీసేసేయచ్చు. ఇప్పుడు ఇలాంటివి అయితే మనం ఒక 2-3 days రెగ్యులర్ గా క్యారీ చేసినా కూడా ఇట్స్ నాట్ ప్రాబ్లం అనమాట. చాలా చక్కగా ఉందండి, హెవీగా ఉంది బట్ లైట్ వెయిట్ లో చూపించారు. ఇంకో వెరైటీ చూపిస్తారా? ఇప్పుడు మీకు అన్ని నేను రూబీ ఎంబ్రాయిడ్ అవిట్లలో చూపించాను. ఇప్పుడు మీకు జస్ట్ ఒక రూబీలో చూపిస్తున్నాను. ఓకే. సో ఇది మనకు జస్ట్ కాంబినేషన్ జస్ట్ రూబీ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడాను. మీకు దీంట్లో కూడా నేను జస్ట్ ఇది బ్లాక్ బీట్స్ చైన్ ఇచ్చేసి దీన్ని మీకు రూబీతో హైలైట్ చేశాను అనమాట. రూబీకి ఎప్పుడైనా కొంచెం పర్ల్ అనేది అడిషన్ చేస్తే రూబీ కలర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ బాల్ కూడా ఇచ్చాము, దాంట్లో కూడా రూబీ స్టోన్స్ ఇచ్చేసి జస్ట్ జాలీ వర్క్ ఇచ్చామన్నమాట.
ఓకే. సో మనం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ బాల్స్ ని ఇక్కడ హైలైట్ చేసేసి మనం బ్లాక్ బీట్స్ అనేది హైలైట్ చేస్తున్నాం కంప్లీట్ చైన్ అనే దాన్ని. ఓకే. బ్లాక్ బీట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా అన్నిటికీ ఉంటుంది. ఈ కింద బాటమ్ లాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో బాల్స్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి, జాలీ టైప్ లో డిజైన్ చేశారు. ఇప్పుడు ఇది కూడా మనం ఎలా చేసామంటే ఈ స్టోన్స్ అనేది బాగా కనబడేటట్టు ఇది జాలీ వర్క్ అనేది క్లోజ్ చేసేసి దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో మనకి ఈ స్టోన్స్ అనేది హైలైట్ కానీ మనం పర్ల్ అనేది యూజ్ చేసాం అనమాట. ఓకే. సేమ్ అన్నిటికీ కూడా మీరు సౌత్ సీ పర్ల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మనం జనరల్ గా ఏంటంటే మనకు బ్లాక్ బీట్స్ లో పర్ల్స్ కానీ లేదా గుత్తి లాగా పర్ల్స్ కానీ చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. సో జస్ట్ ఒక సింపుల్ అడిషన్ మనకు అది చాలా ఎలిగెంట్ గా తయారవుతుంది అనమాట ఐటమ్ అనేది. సింపుల్ గా ఉన్నాయి బట్ చాలా హైలైటెడ్ గా ఉన్నాయి. పార్టీ వేర్ కి వేసుకునే విధంగా డిజైన్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా పార్టీస్ కి కూడా అందరు సింపుల్ గానే ట్రెండీ గానే డిఫరెంట్ గానే అందరు క్యారీ చేయాలని అనుకుంటున్నారు. ఎవరికి అంత హెవీ కనబడే అవసరం లేదు. సో ఇలాంటి సింపుల్ వాటికి ఏంటంటే మీకు జస్ట్ ఒక లైన్ కనబడుతుంది బ్లాక్నెస్, బట్ మెయిన్ గా హైలైట్ అనేది మనకు మీకు కనబడుతుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వప్న ఉప్పల్ గారు. ఇవాళ మా సఖీ సఖులందరికీ చక్కటి డిజైన్స్ చూపించినందుకు థ్యాంక్స్ వన్సే గారు. ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో గెలుపు ఇచ్చే ఆనందం ముందు అన్నీ దిగదుడిపే. మనం అనుకున్న పని అనుకున్నట్లు అయితే చాలు, ఎక్కడ లేని సంతోషం మనకు కలుగుతుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రికెట్లో చూడండి, ప్రపంచ కప్ ఇండియా గెలిచిందని తెలియంగానే దేశ ప్రజలందరూ ఎంత సంబరపడతారు, ఎంత ఆనందాన్ని పంచుకుంటారు. కొందరు భూమి ఆకాశం పిక్కటిలేలా అరుస్తారు, కొందరు గంతులేస్తారు, కొందరు ఆనందం పట్టలేక ఏడుస్తారు, ఇంకొందరు విజయగర్వంతో ఊగిపోతారు. ఉత్సాహాలు, ఊరేగింపులు, కేకలు, ఆనందం జడివానలో తడిసి ముద్దవుతారు. ఇంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే అదే గెలుపులో ఉన్న మజ. సరే, కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఎవరిని అడిగి ఆరోగ్యం సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రోజు మా సకలకు ఆరోగ్యం సంబంధించి ఏ విషయం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనము అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు, అంటే జనరల్ గా చాలా అపోహలు ఉంటాయి. అంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, లేకుంటే ఇది తింటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, ఇది తగ్గదు అని. సో దాని గురించి డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయో డిస్కస్ చేద్దాం. ఓకే మేడం, మీరు చెప్పింది ఫుడ్ కి బీపీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్ తీసుకుంటే హై అవుతుంది, ఒక ఫుడ్ తీసుకుంటే లో అవ్వచ్చు. మరి ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది వాటి గురించి? ఎలాంటి నియమాలు పాటించాలి అంటే జనరల్ గా ప్రజల్ని ఎక్కువగా వేధించే సమస్య ముఖ్యంగా కార్డియాక్ హెల్త్, అంటే గుండె జబ్బులకి సంబంధించింది ఎక్కువ మొత్తంలో ఉన్న పాపులేషన్, అంటే కొంచెం మిడిల్ ఏజ్, అప్పర్ మిడిల్ ఏజ్, వీళ్ళు ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్నారు. ఓకే, అది ఈ పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఈవెన్ పల్లెల్లో కానివ్వండి, బీపీ అనేది కామన్ అయిపోయింది. అయితే మనం ఇండియాలో చాలాసార్లు ఏమవుతుందంటే డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చేస్తారు, బీపీ కంట్రోల్ ఉంది అని అనుకుంటారు, అయిపోతుంది. కానీ ఆహారపు అలవాట్లు, నియమాలు, హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు, అంటే ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తడము, లేకుంటే అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఫుడ్ ఐటమ్స్ కి వచ్చేసరికి ఉప్పు శాతం ఎంతవరకు తీసుకోవచ్చు? బీపీ అంటే ఉప్పు తగ్గించాలని చెప్తూ ఉంటారు అందరూ. అయితే అందరికీ సేమ్ ప్రభావం ఉండదమ్మా. కొంతమందికేమో ఉప్పు తగ్గేగానే చాలా రిజల్ట్, అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి అది పెద్ద ప్రభావం చూపించదు. అంటే ప్రతి ఒక్కరికి, అంటే మన శరీరంలో ఉప్పు అనేది చాలా నేరో శాతం మెయింటైన్ చేసుకుంటుంది మన శరీరము. ఒకవేళ ఎక్కువ ఉంటే జనరల్గా కిడ్నీస్ ద్వారా అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే బీపీ ఎక్కువ ఉందో, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉప్పు కిడ్నీస్ సరిగ్గా, అంటే వాటి ఫంక్షన్ లో తేడా రావడం వల్ల కూడా ఉప్పు ఎక్కువ బయటికి పంపించలేవు అనమాట. సో డైలీ వాడాలంటే 1 teaspoon సాల్ట్, అంటే 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ వాడకూడదు టోటల్ ఫుడ్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఓకే, అయితే జనరల్ గా ఇండియన్స్ ఆల్మోస్ట్ ఒక 2 spoons అన్నా 2.5 spoons అన్నా వాడతారు. దీని వల్లనే మన కంట్రీలో ఎక్కువగా ఈ స్ట్రోక్, బీపీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. మరి పాలు ఏ మోతాదులో తీసుకోవచ్చు? పాలు విషయానికి వస్తే
పాలలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అంటే ఫుల్ క్రీమ్, అంటే కంప్లీట్ గా బర్రె పాలు గేదె పాలు అంటే 8% ఫ్యాట్ ఉంటుంది, అందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా అంటే బ్లడ్ ప్రెషర్ అట్లా పెరగడము అలా జరుగుతుంది ముఖ్యంగా. కాబట్టి ఏం చేశారంటే ఈ లో ఫ్యాట్ మిల్క్ ఆప్షన్ ఇప్పుడు మనకు దొరుకుతుంది. ఓకే, అందులో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్టిమల్ కాల్షియం ని కూడా శరీరానికి అందిస్తుంది. అంటే సరి అయిన కాల్షియం తీసుకోవడం ద్వారా కూడా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది తెలుసు. సో పాలతో తయారు చేసిన పదార్థాలు కనీసం 1 లీటర్ అన్నా తీసుకోవాలి. మజ్జిగ అంటే పెరుగు ఏ రూపకంలో అయినా తీసుకోవచ్చు. ఓకే, అంటే మరి ఇప్పుడు బీపీ వచ్చినప్పుడు మాంసాన్ని పూర్తిగా మానేయాలా, అవాయిడ్ చేయాలా? యా, బీపీ ఉన్నప్పుడు ఏంటంటే మాంసాహారానికి బీపీకి దగ్గర సంబంధం ఉందని తెలియంది. ఎందుకో యానిమల్ ప్రోటీన్ అంటే ముఖ్యంగా మాంసాహారంలో ఉన్న ప్రోటీన్ తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుందని గమనించారు. కాబట్టి మొత్తం మానేయాల్సిన అవసరం లేదు. కానీ చేపలు అంటే తేలిగ్గా ఉడకబెట్టిన అంటే చికెన్ అట్లాంటివి తీసుకోవచ్చు. మేడం, అసలు బీపీ వచ్చిందంటే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోమని అట్లనే ఆకుకూరలు తీసుకోమని ఎక్కువగా చెప్తుంటారు. అంటే ఈ ఫుడ్ గా బీపీకి సంబంధం ఎక్కువగా ఉందా? ఎందుకు బ్లడ్ ప్రెషర్ లో ఇలాంటి అంటే కూరగాయల మోతాదు లేకుంటే పళ్ళు మోతాదు ఎందుకు సరైన మోతాదులో తీసుకోమంటారు. మరీ ఎక్కువ అంటే ఇంకా చాలా ఎక్కువ అని అర్థం కాదు. రోజుకు కనీసం ఒక 1/2 kg వెజిటబుల్ మనం తీసుకోవాలి. ఫ్రూట్స్ రోజుకు 2-3 రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి. అయితే జ్యూసెస్ రూపకంలో అట్లా తీసుకోకూడదు. మామూలుగా డైరెక్ట్ న్యాచురల్ ఫామ్ కి ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ అనమాట. ఫ్రూట్స్ లో ఏమిటంటే అంటే మెగ్నీషియం, పొటాషియం, ఓకే, పీచు పదార్థము ఇవన్నీ అంటే ఉంటాయి. కాబట్టి ఈ మైక్రో మినరల్స్ రోల్ కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో చాలా అవసరం. కాబట్టి రోజువారీగా మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకుంటే ఆటోమేటిక్గా పొటాషియం ఈ లెవెల్స్ అనేది బాడీలో మెయింటైన్ అయిపోయి బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే మేడం, పొట్టు తీయని గింజలను ఎక్కువగా తినమని కూడా చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు పాటించాలి? ఎందుకంటే పొట్టు తీయని గింజలు ఎందుకు వాడమంటారు, అందులో పీచు పదార్థం ఉంటుంది. ప్లస్ పొట్టు తీయని గింజల్లో ఎక్కువగా వైటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఉంటుంది. ప్లస్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఇంకా తృణ అంటే మనకు మైక్రో మినరల్స్ అన్ని కూడా క్రోమియం, సెలీనియం, జింక్ ఇట్లాంటివన్నీ కూడా పైన పొట్టులో ఎక్కువ మనకు దొరుకుతాయి అన్నమాట. సో మనం ఎట్లా గింజ ధాన్యాలు రోజువారీగా ఎక్కువ వాడతాం, ఆల్మోస్ట్ 100 గ్రాములు అట్లా వాడతాం. రోజుకు 300-400 గ్రాములు వాడతాం. కాబట్టి మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పు దినుసులు లేకుంటే రకరకాల తృణధాన్యాలు వాడడం ద్వారా మేలైన పీచు పదార్థమే కాకుండా ఈ మంచి ప్రొఫైల్ ఆఫ్ హెల్దీ న్యూట్రియంట్స్ మన యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందడం ద్వారా బ్లడ్ ప్రెషర్ వల్ల ఏదైతే నెగిటివ్ ప్రభావం ఉంది మీ శరీరం మీద స్ట్రెస్ కి గురి చేస్తుందో అది బాగా తగ్గుతుంది. ఓకే, అట్లనే ఆయిల్ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. బీపీ ఉన్న ఆయిల్ చాలా కంట్రోల్ చేసుకుందని డాక్టర్ చెప్తూ ఉంటారు. మరి ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది? ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటారంటే జనరలీ ఇది క్లస్టర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిజీజ్. అంటే ఒకవైపు బ్లడ్ ప్రెషర్, ఒకవైపు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉండడము హార్ట్ డిజీజ్ కి లింక్ కాబట్టి తక్కువ చేసుకోమంటారు. హెల్దీ ఫ్యాట్స్ అంటే ముఖ్యంగా రిపీటెడ్ ఆయిల్స్, హై స్మోక్ పాయింట్ లో యూజ్ చేసిన ఆయిల్స్, ప్రాసెస్ ఫుడ్స్, డాల్డా వినియోగము, ఓకే, బేకరీ ఐటమ్స్ ఇవి అంటే ఈ స్వగృహ ఫుడ్స్ ఇవన్నీ ఏవైతే మనకి హోటల్ ఫుడ్ లో బాగా ఆయిల్ ని ఎక్కువ రీహీట్ చేసి వాడతారో అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అవి వాడకూడదు. మరి బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది? బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే 30 నిమిషాల ఎక్సర్సైజ్ స్కెడ్యూల్ వల్ల కూడా రోజంతా బీపీ కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎనీ టైప్ వాట్ ఎవర్ దే లైక్, బట్ ఈవెన్ ఇఫ్ యూ స్పెండ్ 30 minutes ఎంటైర్ డే యువర్ బీపీ విల్ బి అండర్ కంట్రోల్. సో దానికి అంత పాజిటివ్ లింక్ ఉంది కాబట్టి వాళ్ళ జీవన విధానానికి తగ్గట్టుగా వ్యాయామం, యోగా కావచ్చు, ఎనీథింగ్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద లైఫ్ స్టైల్. ఓకే మేడం, బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని మా సకులకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే. నేటి సమాజంలో చాలా మందిలో పెద్ద అపోహ ఉంది. సాధారణంగా యువకులు, విద్యార్థులకు మాత్రమే లక్ష్యాలు ఉంటాయి అనుకుంటారు. ఆ భ్రమలో నుంచి చాలా మంది బయటకు రావాలి. పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అన్న దానితో సంబంధం లేకుండా ఎవరైనా లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు. లక్ష్యం అంటే ఆదాయం వచ్చేదే కావాల్సిన అవసరం లేదు. ప్రయోజనాన్ని ఆశించి చేయాలన్న రూలేమీ లేదు.
మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే పని ఏదైనా కావచ్చు. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం కావచ్చు, 70 ఏళ్ల పెద్ద ఆవిడ మంచి పచ్చళ్ళు పెట్టడం కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు. లక్ష్యం ఏదైనా అమితంగా ప్రేమించండి, ఆనందం మీ సొంతమవుతుంది. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.